నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట 100 పడకల ఆసుపత్రిని పరిశీలించిన ప్రతిపాటి. ఆసుపత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వైద్యులతో సమీక్ష. డిప్యుటేషన్పై ఏపీకి రానున్న చిలకలూరిపేట ఐఏఎస్. కేరళ నుంచి ఏపీకి 3 ఏళ్ల డిప్యుటేషన్కు కేంద్రం అనుమతి. పవన్ కళ్యాణ్లో లీడర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. మీడియా ముఖంగా వెల్లడించిన మాధసు భానుప్రసాద్. అక్షయ పాత్ర స్ఫూర్తితో త్వరలో అన్న క్యాంటీన్లు వెల్లడించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా స్థానిక 100 పడకల ఆసుపత్రిని తీర్చిదిద్దుతామని ప్రకటించారు మాజీ మంత్రి, చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ సహకారంతో పట్టణ ప్రజల వైద్య అవసరాలకు పెద్ద దిక్కుగా ఆ ఆసుపత్రిని త్వరలోనే సకల వసతులతో అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. శనివారం చిలకలూరిపేట 100 పడకల ఆసుపత్రిని పరిశీలించిన ఆయన అన్ని విభాగాల్లోకి వెళ్లి రోగులకు అందుతున్న సేవలు, వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించి ఆసుపత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. విభాగాల వారీగా సమస్యలు, ఆసుపత్రికి కావాల్సిన పరికరాలు, సిబ్బంది, ఇతర వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో 18.57 కోట్ల నాబార్డు నిధులతో ఈ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించామన్నారు. చుట్టుప్రక్కల నుంచి వచ్చే పేదలు చిలకలూరిపేటలో ఎక్కువగా ఉండే దిగువ మధ్యతరగతి కోసమే ఈ ఆసుపత్రిని మంజూరు చేయించి నిధులు కూడా తీసుకొచ్చామని తెలిపారు ప్రత్తిపాటి. వైకాపా హయాం వైఫల్యం, చేతగానితనంతో 5 ఏళ్లుగా పనులన్నీ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ ఆసుపత్రికి పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది, పరికరాలు సమకూర్చకపోవడం దారుణమన్నారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే విడుదల రజని ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి కూడా దీనిని పట్టించుకోలేదని వాపోయారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న 100 పడకల ఆసుపత్రుల్లోకెల్లా చిలకలూరిపేట పట్టణ హాస్పిటల్ను ఆదర్శంగా తీసుకోవడంపైనే దృష్టి పెట్టామన్నారు. ఆసుపత్రి పరిసరాలు బాగుండాలని వైద్యులకు కూడా సూచించినట్లు ఆయన తెలిపారు. అవసరమైన గదులకు ఏసీ సౌకర్యం కూడా కల్పించాలని సూచించారు. ఇక్కడే వైద్యులు, సిబ్బంది కొరత ఉంటే కొంతమందిని డిప్యుటేషన్పై పంపించారని, అవన్నీ చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మంచి వ్యక్తి సత్యకుమార్ యాదవ్ వచ్చారని, మంచి ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు గాను ఆయనను ఒకసారి ఆహ్వానిస్తానని పేర్కొన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలని, వారిపై ఆర్థిక భారం పడకూడదని చెప్పారు. మొదటిసారి పరిశీలనకు వచ్చిన సందర్భంగా వైద్యులు, సిబ్బంది ఇబ్బందులేంటో తెలుసుకోవడం జరిగిందన్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బందితో పాటు కావాల్సిన పరికరాలను కూడా సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మెడికల్ స్టోర్లో ఏసీ లేదని తక్షణమే దాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రక్తనిధి కేంద్రానికి కావాల్సిన మౌలిక వసతులు, మ్యాన్ పవర్ ఇవ్వాలన్నారు. జాతీయ రహదారి ప్రక్కన ఉంది కాబట్టి ట్రామా కేర్ సెంటర్ ఉంటే ప్రమాదాల కేసులకు ఉపయోగపడుతుందన్నారు. మార్చురీ బాక్స్ ఒకటే ఉందని చెప్పారని, మరో 2 కావాలని అడిగారన్నారు. అంబులెన్స్, పోలీస్ అవుట్స్పోర్ట్స్ కూడా ఏర్పాటు చేయాలని కోరారు. అవన్నీ పరిశీలిస్తామని, చిలకలూరిపేట 100 పడకల ఆసుపత్రిని ఉన్నతమైన ప్రాంతీయ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలంటే సరిపడా వైద్యులు, సిబ్బందితో పాటు వైద్య పరికరాలను సమకూర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రత్తిపాటి తెలిపారు. అలానే ఆరోగ్యశ్రీ స్థానంలో ఎన్టీఆర్ వైద్యం తీసుకొచ్చామని, నెల రోజుల్లో ఆరోగ్య బీమా రానుందని, చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఒక్కరికి 25 లక్షలతో ఆరోగ్య బీమా కూడా అతి త్వరలోనే అందిస్తామన్నారు. ఆరోగ్య బీమా వస్తే డబ్బులు లేకపోయినా ప్రతి పేదవాడు ధైర్యంగా వైద్యం పొందుతారని పేర్కొన్నారు. ఆర్థికంగా ఆలోచించే అవసరం లేకుండా ఉంటుందన్నారు. 100 బెడ్డెడ్ ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాబార్డు కింద శాంక్షన్ చేయించాం. చిలకలూరుపేటకి అవసరం. చిలకలూరుపేటలో బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. పట్టణంలో బిలో మిడిల్, చుట్టూరు స్లమ్స్ ఉన్నాయి. టౌన్ మొత్తానికి బిలో మిడిల్ క్లాసు, చుట్టుపక్కల కూడా గ్రామాల నుంచి అనువైన ప్రదేశం అని చెప్పి 100 బెడ్డెడ్ హాస్పిటల్ ఆ రోజు నాబార్డు నిధులతోటి శాంక్షన్ చేయించాం. 50 కోట్లు స్టేట్ బడ్జెట్ అయితే 50 కోట్లు చిలకలూరుపేటకి 18 కోట్లతో ఈ నాబార్డు కింద శాంక్షన్ చేయించడం జరిగింది. సరే, గత పాలకుల వైఫల్యమా, గత పాలకుల చేతగానితనమో 5 ఏళ్ళు పట్టింది. అయినా కూడా ఇప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్మెంట్ రాలేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇప్పుడు కూడా స్టాఫ్ రాలేదు.
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాల్సిన ఫెసిలిటీస్ ఇప్పుడు కూడా ఫుల్ఫిల్ చేయాలి. కన్సర్న్ మినిస్టర్ అయ్యి ఉండి మరి పేరు చెప్పడం కూడా సిగ్గుచేటు మనకి. ఆ విధంగా ఇప్పుడు దీన్ని రాష్ట్రంలో 100 బెడెడ్ ఏరియా హాస్పిటల్స్లో ప్రెస్టీజియస్ హాస్పిటల్గా తీర్చిదిద్దాలనేటువంటిది నేను మొదటి నుంచి దీని మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఈ 100 బెడెడ్ హాస్పిటల్ పేదవారికి ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మిన్నగా ఉంది అనేటువంటి మెసేజ్ బయటికి ఇవ్వాలనేటువంటిది నా ఉద్దేశం. ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా ఏరియా హాస్పిటల్ చాలా బాగుంది అన్ని రకాలుగా. అందుకనే నేను ఎన్విరాన్మెంట్ బాగుండాలని చెప్తున్నాను సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడు ఎక్కువ మంది ప్రైవేట్ కన్నా ఇక్కడే బాగుందనేటువంటి పరిస్థితి వస్తుంది. రెండవది రూమ్స్ కూడా ఉన్నాయి. వాటి రూమ్స్కి ఏసీలు కూడా పెడితే రూమ్స్ కూడా తక్కువకి 700 రూపాయలకి ఇస్తున్నారు వారం రోజులకి. అది కూడా అంటే రోజుకు 100 రూపాయలు. ఏసీ పెడితే 200 రూపాయలకి ఇవ్వచ్చు, లేకపోతే 300కి ఇవ్వచ్చు. 7 రూములు ఉన్నాయి. పేదవాళ్ళల్లో కూడా ఆ పేమెంట్ కెపాసిటీ ఉన్నాడు రూములు కూడా వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే క్లాత్, బెడ్ క్లాత్ కూడా డిస్పోజల్ క్లాత్ వాడటం, లేదంటే ఈ క్లాతే వాడేటట్టు ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్ క్లాత్ ఎవ్రీ పేషెంట్కి, లేకపోతే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్ మార్చేటట్టుగా కూడా ఉండాలి. ఒక పేషెంట్ లాంగ్ రన్ పేషెంట్ మారుస్తూ ఉండాలి. దానికి తోడు కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. ఈఎన్టీ, ఆర్థో, రేడియాలజిస్ట్ పోస్టులు కూడా కొన్ని గ్యాప్ ఉన్నాయి. పోస్టులు ఫిల్ చేసుకోవడం కూడా చేతగానటువంటి మంత్రి అయిపోయింది, కన్సర్న్ మినిస్టర్ అయిపోయింది. చేతిలో పని. మనసు ఉంటే మార్గాలు ఉంటాయి, ఆలోచన ఉంటే సేవ చేయాలని ఇది 5 నిమిషాల్లో చేయొచ్చు కన్సర్న్ మినిస్టర్. ఆ పని కూడా చేత కదా. రేడియాలజిస్ట్ కానీ, ఆర్థో కానీ, ఈఎన్టీ కానీ ఎక్విప్మెంట్స్ కూడా ల్యాబ్ దోబిని కూడా పెట్టుకోవాలి. డిప్యుటేషన్ మీద వెళ్ళారు. ఇక్కడే షార్ట్ ఫాల్ ఉంది, దానికి తోడు డిప్యుటేషన్ మీద కొంతమంది వెళ్ళారు. ఆ డిప్యుటేషన్ క్యాన్సిల్ చేయటమో, లేకపోతే డిప్యుటేషన్ వాళ్ళు పర్మనెంట్ ట్రాన్స్ఫర్ చేసి గ్యాప్ ఫిల్ చేసుకోవడమో చెయ్యాలి. ఒక మంచి మినిస్టర్ వచ్చాడు, సత్యకుమార్ యాదవ్ గారు. ఒక మంచి హాస్పిటల్గా తీర్చిదిద్దేటువంటి దానికి ఒకసారి నేను ఇన్వైట్ కూడా చేస్తాను. మెడికల్ అండ్ హెల్త్ నాకు మంచి స్నేహితుడు కూడా. ఆ విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో కూడా గ్యాప్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ విజిట్ కాబట్టి వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి, బెటర్ సర్వీస్ చేయాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి గ్యాప్ ఫిల్లింగ్ చేయాలి. ఎక్విప్మెంట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, వాళ్ళకి సఫిషియంట్ వాళ్ళకి మనం ఫుల్ఫిల్ చేయగలిగితే వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ వాళ్ళు కూడా హ్యాపీగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడికల్ స్టోర్లో ఏసీ లేదు. ఇది మినిమం రిక్వైర్మెంట్. ఎందుకంటే మెడిసిన్స్ కూల్ ప్లేస్లో ఉండేటువంటి మెడిసిన్స్ చాలా ఉంటాయి. మనం కొనే ప్రతి మెడిసిన్ కూల్ ప్లేస్ అని దాంట్లోనే రాస్తారు. నేను నాన్ మెడికల్ అయినప్పటికి కూడా ఆ మినిమం నాలెడ్జ్ కూడా లేదు. అది మినిమం మెడికల్ స్టోర్లో కంపల్సరీ ఏసీ ఉండాలి. ఉంటే కొన్ని మెడిసిన్స్ డ్యామేజ్ కాకుండా ఉండేటువంటి దానికి ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ ఉంది, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యాన్ పవర్ ఇవ్వాలి. ట్రామా కేర్ యూనిట్ నేషనల్ హైవే పక్కన ఉంది కాబట్టి ట్రామా కేర్ యూనిట్ ఉంటే యాక్సిడెంట్ కేసెస్కి ఉపయోగపడేటువంటి అవకాశం. అదేవిధంగా ఈ యొక్క మార్చురీ బాక్సెస్ ఒకటే ఉంది కాబట్టి ఇంకా ఒక 2 అదనంగా ఉంటే 2-3 చనిపోయి వచ్చినప్పుడు నైట్ ఉండి పోస్ట్ మార్టం పొద్దున్నే చేయాలంటే పిఎం 3 బాక్సులు మినిమం ఉండాలనేటువంటిది మా సూపరింటెండెంట్ డాక్టర్స్ చెప్పినటువంటి. అదేవిధంగా అంబులెన్స్ ఒకటి 100 బెడెడ్కి అంబులెన్స్ కానీ, సెక్యూరిటీ కానీ, పోలీస్ అవుట్ పోస్ట్ కానీ. ఎందుకంటే ఎక్కడన్నా గొడవలు పడి వచ్చేవాళ్ళు, యాక్సిడెంట్లో చనిపోయి వచ్చినప్పుడు కంట్రోల్ చేయడానికి పోలీస్ కూడా చాలా ముఖ్యం. ఈ గ్యాప్ ఫిల్లింగ్ అన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. శానిటేషన్ ఆఫీసు స్టాఫ్ కొంత వేకెన్సీలు ఉన్నాయి. ఇవన్నీ
ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళను కూడా కమాండ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. గ్యాప్ ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100 బెడ్డెడ్, ఈరోజు ఆక్యుపేషన్ 58 ఉన్నారు. 100 బెడ్డెడ్ అంటే జబ్బులు రమ్మని ఎవరు కోరుకోరు, కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూడకుండా 100 బెడ్డెడ్ 100 ఫుల్ అయితే ఇన్పేషెంట్స్ ఉంటే పేదవారికి ఉచితంగా వైద్యం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఎన్టీఆర్ వైద్యం పెట్టాం. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా రాబోతూ ఉంది. ఒక నెలలో హెల్త్ ఇన్సూరెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రకటించారో 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా అతి త్వరలో రాబోతూ ఉంది. మొన్ననే మినిస్టర్ గారు కూడా చెప్పారు, సెంట్రల్ గవర్నమెంట్ 10 lakhs ఉంది, 15 స్టేట్ గవర్నమెంట్ వర్కౌట్ చేసి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురమ్మని సీఎం గారు సమీక్షలో కూడా చెప్పారు. కాబట్టి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా వస్తే ప్రతి పేదవానికి ఆరోగ్యంగా డబ్బులు లేవనేటువంటి బాధ ఉండదు. 25 లక్షలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఎన్నికలకు ముందు. అది త్వరగా అందుబాటులోకి వస్తే కిడ్నీ కానీ లివర్ కానీ మేజర్ హెల్త్ డ్యామేజెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇక ఆర్థికంగా ఆలోచించేటువంటి అవసరం లేకుండా ఉంటుంది. ఆ విధంగా ఇవన్నీ ఒక మంచి ఏరియా హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దాలంటే ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలి. టెండర్ కూడా కాంపౌండ్ వాల్ మరియు రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్, అట్లనే ఈ వచ్చేటువంటి డాక్టర్స్కి షెడ్స్, కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్స్ కానీ టెండర్ పిలిచారు. అది ఎంత మేరకు ఫండ్స్ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి లాగా అమృత స్కీమ్కి 65 కోట్లు అనౌన్స్ చేసి ఒక గాలి వార్తలాగా అయిపోయింది. ఇది కూడా అట్లా ఉందా ఏంటి? ఒకసారి నేను రేపు మండే ఇంజనీర్స్ని పిలుస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పడం తప్ప చేసింది లేదు. అమృత స్కీమ్కి 65 కోట్లు అనౌన్స్ చేశాడు మా చెల్లెమ్మ అని. ఏమైందో మరి తెలియదు. ఇప్పటికి సంవత్సరం అయింది చేసి కూడా, సంవత్సరమైనా కూడా అతి గతి లేదు. ఈ 9 కోట్లు కూడా ఏంటో రేపు ఒకసారి ఇంజనీరింగ్ విభాగాన్ని పిలిస్తే ఈ స్టేటస్ ఏంటి, ఫండింగ్ స్టేటస్ ఏంటి, అసలు డబ్బులు ఉన్నాయా, లేకపోతే కాంట్రాక్టులను మోసం చేసే టెండరా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది లేకపోయినా కన్సర్న్ మినిస్టర్ సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ 100 బెడ్డెడ్ ఏరియా హాస్పిటల్ తీర్చిదిద్దాలనేటువంటిది నా లక్ష్యం. పేదవారికి వైద్యం అందుబాటులో ఉండాలి, పేదవారికి ఆర్థిక భారం పడకూడదు. డెలివరీ కేసెస్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి చిలకలూరుపేటలో పూర్ పీపుల్కి ఆర్థిక భారం కాకుండా ఉండేటువంటి దానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాగో వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు ఈ 100 బెడ్డెడ్ ఏరియా హాస్పిటల్ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటే చిలకలూరుపేట నియోజకవర్గమే కాదు పరిసర గ్రామాలకు కూడా అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది, పరిసర పక్క నియోజకవర్గాలకు కూడా. కాబట్టి దీన్ని బెస్ట్ ఏరియా హాస్పిటల్గా తీర్చిదిద్దడమే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని తెలియజేస్తున్నాం. మన సూపరింటెండెంట్ గారు లక్ష్మీ కుమారి గారు, అమృతవల్లి గారేమో ఆర్ఎంఓ అండ్ డాక్టర్స్ అందరికీ ఈరోజు ఫస్ట్ విజిట్ ఉన్నంతలో బాగానే చేస్తున్నారు. ఇంకా బెటర్ చేయమని వాళ్ళు కూడా నేను చెప్తా ఉన్నాను. వాళ్ళకి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఈరోజు విని వీలైనంత త్వరగా ఈ నెలంతా గవర్నమెంట్ హెడ్స్ ఫార్మేషన్ సరిపోతుంది. స్టేట్ హెడ్స్ కావచ్చు, జిల్లా హెడ్స్ కావచ్చు, అందరినీ వచ్చే నెల నుంచి ఇటు మీద దృష్టి పెట్టి ఈ షార్ట్ ఫాల్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, కన్సర్న్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి బెస్ట్ ఏరియా హాస్పిటల్గా తీర్చిదిద్దామని తెలియజేస్తాం. ఏపీలో ఆరోగ్యశ్రీ ట్రస్టుకు గతంలో ఉన్న నందమూరి తారక రామారావు వైద్య సేవ పేరును ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ ఆరోగ్యశ్రీ పథకం ప్రపంచంలోనే అత్యున్నత ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందింది. ఈ పథకం కింద అర్హులైన రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తారు.
కేరళ రాష్ట్రం త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్న చిలకలూరిపేటకు చెందిన మైలవరపు కృష్ణతేజ ఏపీకి డిప్యుటేషన్పై రానున్నారు. 3 ఏళ్ల పాటు పంపించేందుకు అనుమతిస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కేరళలో సమర్థుడైన ఐఏఎస్గా పేరు తెచ్చుకున్న కృష్ణతేజ 2014 సివిల్స్లో 66వ ర్యాంక్ సాధించారు. 2018లో కేరళలో వరదల ప్రళయం సృష్టించిన సమయంలో అలెప్పి సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజ 2.50 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సరస్సును ఆక్రమించి నిర్మించిన 54 ఖరీదైన విల్లాలను నేలమట్టం చేయించారు. 2 అంతర్జాతీయ 7 జాతీయ అవార్డులను అందుకున్నారు. డిప్యుటేషన్పై ఏపీకి వస్తున్న కృష్ణతేజకు పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్న పంచాయతీరాజ్ శాఖను అప్పగించే ఛాన్స్ ఉంది. చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణ రజక కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా తాళ్లూరి ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్గా కృష్ణవరపు హనుమంతరావు, సెక్రటరీగా కొత్తపల్లి భానుప్రసాద్, జాయింట్ సెక్రటరీగా కట్టా నాగేశ్వరరావు, ట్రెజరర్గా పునుగుబాటి శివకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంఘం గౌరవ అధ్యక్షులు చిరతనగంట్ల వాసు మాట్లాడుతూ వాచ్మెన్ విధులకు ఆటంకం కలిగించినా, దురుసుగా ప్రవర్తించినా వెంటనే సంఘం దృష్టికి తీసుకువస్తే తగు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ చిలకలూరిపేట పట్టణంలోని అపార్ట్మెంట్ వాచ్మెన్లు అందరికీ అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం. వర్ధిల్లాలి చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం. వర్ధిల్లాలి చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం. ఈరోజు చిలకలూరిపేట పట్టణంలో రజక సంఘం భవనంలో చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం నూతనంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చిలకలూరిపేట పట్టణంలో పట్టణం అభివృద్ధి చెందే కొద్దీ అపార్ట్మెంట్స్ చాలా ఎక్కువగా కట్టడం జరుగుతుంది. అపార్ట్మెంట్లో అన్ని వసతులు సెక్యూరిటీ పరంగా కుటుంబానికి రక్షణగా ఉండటం వల్ల ప్రజలందరూ కూడా నేటి పౌర సమాజంలో అపార్ట్మెంట్ జీవనాన్ని కోరుకోవటం వల్ల అపార్ట్మెంట్స్ ఎక్కువగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ అపార్ట్మెంట్కి ముఖ్యంగా వాచ్మెన్ అనే రక్షకుడు, ఎన్ని కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కట్టినా కూడా రక్షకుడైనటువంటి సెక్యూరిటీ భద్రత కల్పించేటువంటి వాచ్మెన్ లేదే ఆ అపార్ట్మెంట్కి శోభ రాదు, ఆ అపార్ట్మెంట్కి రక్షణ ఉండదు, ఆ అపార్ట్మెంట్లో ప్రశాంతమైన జీవన వాతావరణం ఉండదు. కావున అపార్ట్మెంట్కి ముఖ్యమైన వ్యక్తి వాచ్మెన్ లేక వాచ్ ఉమెన్ ఉంటారు. అయితే అటువంటి వాచ్మెన్, వాచ్ ఉమెన్స్ అందరూ కూడా చిలకలూరు పట్టణ అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘంలో అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉన్నారు. వాచ్మెన్లు అంటే ప్రైవేట్గా అపార్ట్మెంట్ కమిటీ వాళ్ళు మాట్లాడుకొని ఎంతో కొంత జీతానికి పెట్టుకోవడం జరుగుతుంది. కానీ అసంఘటిత రంగ కార్మికులుగా ప్రభుత్వం అపార్ట్మెంట్ వాచ్మెన్ ఉమెన్ని గుర్తించి కనీస వేతన చట్టాన్ని అమలు చేసి 8 గంటల పని విధానాన్ని అమలు చేసి ప్రభుత్వం కల్పించేటువంటి కార్మిక చట్టాలు, కార్మికుల హక్కులన్నీ కూడా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాచ్మెన్లకి కల్పించాలని చిలకలూరిపేట అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం తెలియజేస్తూ ఉంది. మిత్రులారా, నా పేరు చిరతనగండ్ల వాసు, గుంటూరు. నేను ఆంధ్రప్రదేశ్ బహుజన అపార్ట్మెంట్ వాచ్మెన్ అండ్ ఉమెన్ సంక్షేమ యూనియన్ వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘానికి లేక అపార్ట్మెంట్ వాచ్మెన్లకి, అపార్ట్మెంట్ వాచ్ ఉమెన్లకి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి కనీస వేతన చట్టం, అలానే భద్రత, అలానే కార్మిక హక్కులు చట్టాలు, అసంఘటిత రంగ కార్మికులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి అన్ని విధాలైనటువంటి హక్కులు, సౌకర్యాలు, లబ్ధి వీళ్ళకి చేకూరాలని చెప్పేసి చిలకలూరిపేట వాచ్మెన్ల సంఘం, అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం నూతనంగా ఏర్పడుతున్న సందర్భంగా ఈ రోజున ఈ చిలకలూరిపేట పట్టణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులారా, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులు కూడా మన అపార్ట్మెంట్ వాచ్మెన్ల సంఘం కూడా అసంఘటిత రంగ కార్మికుల్లో ఉంది కాబట్టి అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి అన్ని రకాల హక్కులు, లబ్ధి, సౌకర్యాలు పూర్తిగా అందజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. అందరికీ జై భీమ్, జై భారత్.
వచ్చే ఎన్నికల గురించి మాత్రమే ఆలోచించేవారు రాజకీయ నాయకులని, తర్వాతి తరాల గురించి ఆలోచన చేయగలిగిన వారే నాయకులవుతారని మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మాదాసు భానుప్రసాద్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న పద్ధతి, చేస్తున్న ప్రకటనలను బట్టి లీడర్ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. ఇటీవల వివిధ వేదికల మీద తన ముక్కుసూటిదనాన్ని కుండలు బద్దలు కొట్టే విధంగా వ్యక్తపరచడం అభినందనీయమన్నారు. కషాయం చేదుగా ఉన్న అనారోగ్యానికి అదే సరైన ఔషధమని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారని మాదాసు భానుప్రసాద్ అన్నారు. అభిమానం పేరిట పెద్ద ఎత్తున పూలదండలకు, శాలువాలకు ఖర్చు పెట్టే డబ్బుని వృద్ధులకు, పేద విద్యార్థులకు పనికొచ్చేవి తెచ్చినట్లయితే వారికి అందించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. ఇటీవల వాహనాల నంబర్ ప్లేట్లపై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని వ్రాయడాన్ని గుర్తించి చట్ట ప్రకారం వ్యవహరించాలని, చట్టం ముందు ఎంతటి వారైనా సమానమే అని హెచ్చరికలు జారీ చేయడం ఎంతో సాహసోపేతమైన చర్య అని మాదాసు అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో అనధికారికంగా వేదికలను పంచుకునే పార్టీ కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేయడం లాంటివి తన ముక్కుసూటితనాన్ని తెలియజేస్తుందని ఆయన ఇది ఇలాగే కొనసాగించినట్లయితే భవిష్యత్ తరాలకు మంచి నాయకుడిగా, కొత్త రాజకీయంలోకి వచ్చే యువతకు మార్గదర్శకులుగా ఉంటారని భానుప్రసాద్ అన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వివిధ వేదికల మీద తన అభిప్రాయాలు పంచుకున్న తీరు భవిష్యత్ తరాల నాయకుడిగా గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. కషాయం చేదుగా ఉన్నప్పటికీ అనారోగ్యం వచ్చినప్పుడు అదే ఔషధంగా వాడాలని అందరికీ తెలిసిన ప్రజా జీవితంలో మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని అభిప్రాయాలు చెప్పాలంటే వెనక ముందు ఆలోచించేటువంటి నేటి రాజకీయ పరిస్థితుల్లో ఇటీవల కాలంలో ఒక పెడధోరణి, వాహనాల మీద నెంబర్ ప్లేట్లు లేకుండా నెంబర్ ప్లేట్ల స్థానంలో నెంబర్ను తొలగించి మరీ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అని రాయటాన్ని ఆయన దృష్టికి రావడంతో వేదిక మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంతటి వారైనా చట్టాలకు లోబడి ఉండాలని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ కార్యకర్తలు పాలు పంచుకోవడం అనేటువంటిది వారి దృష్టికి వచ్చినప్పుడు దాన్ని ఖండించడం. రీసెంట్గా చూసినటువంటి ఒక వీడియోలో తన కోసం తీసుకొచ్చినటువంటి అభినందించేటువంటి కార్యక్రమంలో భాగంగా కూరగాయలు పళ్ళు తెచ్చితే ఆయన చాలా సంతోషించి నాయకుల దగ్గరికి వచ్చేటప్పుడు ఈ బొకేస్, పూలదండలు, ఈ శాలువాలు ఇవన్నీ కూడా తర్వాత ఉపయోగపడవు, పేద విద్యార్థులకు పనికొచ్చే పుస్తకాలు లేదంటే వృద్ధులకు పనికొచ్చేటువంటి పండ్లు, కూరగాయలు తెస్తే ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి పంచవచ్చు అని చెప్పడాన్ని చూస్తే చాలా ధైర్యంగా తన యొక్క ముక్కుసూటి తత్వాన్ని తెలిసే విధంగా ఈ వ్యవహార శైలి ఉంది. మన దేశానికి వేలాది మంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ, పొలిటీషియన్స్ ఉన్నప్పటికీ లీడర్లాగా వ్యవహరించేటువంటి వారు మరి కొదవగా ఉన్నటువంటి నేపథ్యంలో లీడర్ అంటే భవిష్యత్ తరాల గురించి ఆలోచన చేయగలగడం, పొలిటీషియన్ అనేవాడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచించేవాడు పొలిటీషియన్. అలా కాకుండా ఎటువంటి వారినైనా చట్ట పరిధిలో ఉండాలని అని చెప్పేటువంటి తత్వం చూసినట్లయితే ఖచ్చితంగా ఒక మంచి నాయకత్వాన్ని అందించగలుగుతారని తెలుస్తా ఉంది. నాదెళ్ల మండలం సాతురులో విద్యుత్ షాక్ తగిలి 20 ఏళ్ల యువకుడు శుక్రవారం మరణించాడు. సోషల్ మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం ఓ గృహంలోని 2వ అంతస్తులో అద్దాలు బిగించే కూలి పని చేస్తున్న చెరుకూరి యేసుదాసు కరెంట్ షాక్కు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. నాదెళ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్షయ పాత్ర స్ఫూర్తితో త్వరలో అన్న క్యాంటీన్లు పునః ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు కొలనకొండలోని హరికృష్ణ గోకుల క్షేత్రంలో సీఎం పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి దయతోనే అలిపిరి బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డానని, ప్రజలకు సేవ చేసేందుకు ఆ స్వామి నాకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఏపీలో మంచి చేయాలనుకునే వారంతా ఇక ముందుకు రావాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైనెక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు
వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి, సామర్థ్యాన్ని, తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వేదిక పైన ఉండే పెద్దలు కొంతమంది మంత్రులైనా, ఇక్కడికి ఉండేవాళ్లు వివిధ రంగాల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నా, ఇది మనకు సమాజమే ఈ అవకాశం ఇచ్చింది. అలాంటి సమాజంలో పేదరికాన్ని, అందుకే నేను ఒక స్లోగన్ తీసుకున్నా, జీరో పావర్టీ నేషన్, జీరో పావర్టీ స్టేట్, జీరో పావర్టీ విలేజ్ మనందరి బాధ్యత కావాలి. సంపద కొంతమందికి పరిమితమై పేదవాళ్లు పేదరికంలో మగ్గుతా ఉంటే అది మంచిది కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎంకే మీనా నియమితులయ్యారు. అలాగే అదనపు శాఖగా వారు గనుల శాఖ బాధ్యతలు చేపట్టనున్నారు. శుక్రవారం ఏపీ సీఈఓ బాధ్యతల నుంచి ముఖేష్ కుమార్ మీనాను కేంద్ర ఎన్నికల సంఘం రిలీవ్ ఇచ్చింది. కొండవీడు అభివృద్ధి కమిటీ చైర్మన్ కల్లి శివారెడ్డి గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మిని శుక్రవారం కలిశారు. అపరిష్కృతంగా మిగిలిన వేములూరుపాడు కొండవీడు కోట ఘాట్ రోడ్డు అప్రోచ్ రోడ్డును పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆమె వినతి పత్రం తీసుకుని సానుకూలంగా స్పందించినట్టు శివారెడ్డి తెలిపారు. ఆవర్తన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం మన్యం, అల్లూరి, ఉభయ గోదావరి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, పల్నాడు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, కర్నూలు, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.